నమస్కారం భగవాన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అనుభవం కలిగిన రాజకీయ నాయకులకు ధీటుగా ప్రచారంలో దూసుకుపోతున్న కరణం గీత భర్త వెంకటేష్ గెలిపే ధ్యేయంగా అలుపెరగని ప్రచారం ప్రచారంలో అడుగడుగునా మహిళల ఆదరణ కూడగట్టుకుంటున్న కరణం వెంకటేష్ చీరాలలో ప్రశాంతత స్వేచ్ఛ వైసీపీతోనే సాధ్యమన్న కరణం వెంకటేష్ గుండె నిండా అభిమానంతో గుణదల మెట్లు ఎక్కిన కరణం వెంకటేష్ అభిమాని వెంకటేష్ ఎమ్మెల్యే కావాలని మోకాళ్లపై కొండ ఎక్కి అభిమానం చాటుకున్న రవీంద్ర చీరాలలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అధికారులు ఏర్పాట్లు పూర్తి గడిచిన 4 ఏళ్ల పాలనలో ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తూ అభివృద్ధి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ సహకరించి ఓటు వేసి తనను గెలిపించాలని చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ ఆకాంక్షించారు. వేటపాలెం మండలం అక్కాయపాలెం పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం, మోహన్ రావు కాలనీ, గురవయ్య కాలనీ, సీతారామరాజు కాలనీ, సింధూరు కాలనీలో గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ 4 ఏళ్ల పాలనలో ప్రశాంతంగా పరిపాలన సాగిందని అన్నారు. గతంలో అయితే ఏ మారుమూల టీ బంకు దగ్గర ఏది మాట్లాడినా తప్పే అంటూ ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసేవారని ఆయన అన్నారు. కానీ కరణం బలరాం చీరాలలో గెలిచి వెంకటేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. చీరాల ప్రాంతంలో స్వేచ్ఛ ప్రశాంతంగా ఉన్నాయని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్కు ఓటు వేసి గెలిపించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో దొన్నెంపూడి తిమోతి, బుర్ల శివ, పల్లం సురేష్, విజయ్, కొల్లా కిరణ్, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్తులకి, కాలనీ వాసులకి అందరూ కూడా అందరూ కూడా వచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్క మహిళమ్మ తల్లులకి, చిన్నారులకి, యువతకి అందరు కూడా నా నమస్కారాలు. ఈరోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మీ అందరి దగ్గర కూడా రావటం సంతోషంగా ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కలుసుకోవటం, మీ అందరికి కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపైన బలంగా ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ గారికి మీరు కూడా మీ విలువైన ఓటుని మాకు సహకరిస్తారని చెప్పి అందరూ కూడా కోరటం జరుగుతూ ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డుల్లో పర్యటిస్తున్న వెంకటేష్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఓ అన్నలాగా మహిళలు రక్షాబంధనం కట్టి ఎన్నికల్లో గెలవాలని ఆశీర్వదిస్తున్నారు. చీరాల మున్సిపల్లోని 20వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సికాగొల్లి రామసుబ్బులు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ కు వారి మద్దతును తెలిపారు. గడిచిన 4 ఏళ్లలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అందించిన ప్రశాంతమైన పరిపాలన, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తనను గెలిపించాలని కరణం వెంకటేష్ కోరారు. కార్యక్రమంలో కల్లగుంట అంజమ్మ, చీమకుర్తి బాలకృష్ణ, గోలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా అందరికి కూడా ఒకటే చిన్న విన్నపం, గడిచిన 4 సంవత్సరాల్లో కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనందరం కూడా ఉన్నాం. అలాంటి వాతావరణాన్ని మనం కొనసాగించాలంటే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ గారు అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. తాను ఎంతగానో అభిమానించే నాయకుడిపై గుండె నిండా పెంచుకున్న అభిమానం నేడు గుణదల కొండకు తీసుకుని వెళ్ళింది. ఆ వివరాలు మీరు చూడండి. చీరాలకు చెందిన మల్లెల రవీంద్రబాబు అనే వ్యక్తి కరణం వెంకటేష్ ఎమ్మెల్యేగా గెలుపొందాలని గుణదల కొండకు మోకాళ్లపై ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు. గడిచిన 4 సంవత్సరాలుగా కరణం వెంకటేష్తో దగ్గరగా ఉంటూ వారు చీరాలకు అందించిన స్వేచ్ఛ, ప్రశాంతమైన పరిపాలన చూసిన రవీంద్ర వెంకటేష్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే దృఢ నిశ్చయంతో గుణదల కొండను మోకాళ్లపై ఎక్కడం జరిగిందని రవీంద్ర తెలిపారు.
అతని యొక్క ఏక శరీరము ఏక మనస్సును కలిగి ఉండినట్లు ఆదాయిస్తుంది. అనుభవం ఉన్న రాజకీయ నాయకులు సైతం చేయలేని విధంగా అక్కడ ఇక్కడ అని లేకుండా నియోజకవర్గం మొత్తం ఆమె విస్తృత ప్రచారం చేస్తోంది. ఇంతకీ ఎవరు ఆమె అనుకుంటున్నారా? ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ భార్య. చీరాల మండలం జాండ్రపేట దేవాంగపురి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ కి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు, వారి భార్య గీత, సోదరి సుధారాణి, కుమార్తె లల్లమ్మ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళుతూ మహిళతో మమేకమై జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కరణం వెంకటేష్ ను గెలిపించాలని వారు కోరారు. ఇది బ్యాలెట్ పత్ర నమూనా సీరియల్ నెంబర్ 2. దాని గుర్తుగా ఓకే మన కూడా చెప్పాను చట్టం ఉండే చూడు, చట్టం పెడతాను అది నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ నెల 10 వరకు ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ ఏర్పాట్లు పూర్తి చేసింది. చీరాలలో ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఉమెన్స్ కళాశాల ఆవరణలో ప్రారంభమైంది. పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు రాజకీయ పార్టీల నాయకులు రాకుండా పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో పోలీసులు అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు చీరాలలో ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బాపట్ల జిల్లా కారంచేడులో వేంచేసి ఉన్న జగజ్జనని గంగా భవాని అమ్మవారి 37వ వార్షిక సిడిమాను తిరునాళ్ల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా కారంచేడులో వేంచేసి ఉన్న శ్రీ జగజ్జనని గంగా భవాని అమ్మవారి 37వ వార్షిక సిడిమాను తిరునాళ్ల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వల్లాపులు, ఊరేగింపు, సిడిమాన మహోత్సవం నేత్రపర్వంగా సాగాయి. తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మన ఆలయానికి
బాపట్ల జిల్లా నల్లమోతువారిపాలెం సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీని వీడి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సమక్షంలో తన అనుచరగణం 1500 మందిని ర్యాలీగా తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నల్లమోతువారిపాలెం సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తన అభిమానులు 1500 మందితో బైక్ ర్యాలీగా వెళ్లి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. భగవాన్ టీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుభవం కలిగిన రాజకీయ నాయకులకు ధీటుగా ప్రచారంలో దూసుకుపోతున్న కరణం గీత. భర్త వెంకటేష్ గెలిపే ధ్యేయంగా అలుపెరగని ప్రచారం. ప్రచారంలో అడుగడుగున మహిళల ఆదరణ కూడగట్టుకుంటున్న కరణం వెంకటేష్. చీరాలలో ప్రశాంతత స్వేచ్ఛ వైసీపీతోనే సాధ్యమన్న కరణం వెంకటేష్. గుండె నిండా అభిమానంతో గుణదల మెట్లు ఎక్కిన కరణం వెంకటేష్ అభిమాని. వెంకటేష్ ఎమ్మెల్యే కావాలని మోకాళ్లపై కొండ ఎక్కి అభిమానం చాటుకున్న రవీంద్ర. చీరాలలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ. అధికారుల ఏర్పాట్లు పూర్తి. భగవాన్ టీవీ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.